నమస్తే అందరికీ. పూరి జగన్నాథ్ టెంపుల్. ఆ టెంపుల్ వినగానే మనకి ఆ టెంపుల్ రిలేటెడ్ ఉన్న మిస్టీరియస్ కథలన్నీ కూడా మైండ్లో రన్ అవుతుంటాయి. ఈవెన్ అక్కడ పార్టిసిపేషన్ చేసే రిచువల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ప్రతి రిచువల్ వెనుక ఒక కథ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. అట్లానే ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. పూరి జగన్నాథ్ టెంపుల్ లో జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి ముఖద్వారం నుంచి 22 స్టెప్స్ ఎక్కేసి వెళ్ళాలి. 22 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. కానీ 22 స్టెప్స్లోన థర్డ్ స్టెప్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏ ద్వారం నుంచి జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారో ఆ ద్వారం నుంచి రిటర్న్ రారు. దాని వెనుక కూడా ఒక కథ ఉంది. ఆ కథ ఏంటో చెప్పనా? పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శనానికి చేసుకునే వాళ్ళకి పాప విముక్తులు, కర్మ విముక్తులు పొందుతారు అంట. అయితే ఒక రోజు యమధర్మరాజు జగన్నాథ స్వామిని అడిగారంట, స్వామి, ఈ మనుషులు పాపాలు చేసేసి కర్మాలు చేసేసి వాటి ఫలితాలు పొందకుండా ఉండడానికి కోసం నీ దర్శనం చేసుకొని పుణ్యాత్ములు అయిపోతున్నారు, వాళ్ళకి తగ్గట్టు శిక్ష పడట్లేదు అని అంటారంట. అప్పుడు ఆ జగన్నాథ స్వామి చాలా ఆలోచించేసి, సరే నువ్వు ఒక పని చేయు, నా ముఖద్వారానికి నా దర్శనానికి వచ్చేటప్పుడు 22 స్టెప్స్ ఎక్కి వస్తారు కదా, వెళ్ళేటప్పుడు కూడా అవే స్టెప్స్ లో వెళ్తారు కదా, 3వ స్టెప్ దగ్గర నువ్వు అక్కడ కాపలా కాయు, ఆ స్టెప్ వాళ్ళు తాకిన వెంటనే వాళ్ళ పాపాలు మళ్ళీ వాళ్ళ అకౌంట్ లో పడిపోతాయి అని అంటారంట. అందుకే అక్కడ యమధర్మరాజు కాపలా ఉంటాడు అని అంటారు. అందుకే దాన్ని యమశిల అని కూడా అంటారు. ఈ కథ మీకు తెలుసా? ఇంకా డిఫరెంట్ గా